వద్దు. ఆయన జాలిపడి నా ప్రార్థన వింటున్నాడు. గొప్పలు చెప్పుకోవడానికి నాలో ఏముందండి? ఎక్కడో పెంట కుప్ప మీద పడి ఉన్న నన్ను దేవుడు లేవనెత్తాడు. లైఫ్లో ఒక్కొక్క సందర్భంలో చనిపోవాలనిపించేది. నేను చనిపోవడానికి ఎన్నోసార్లు ట్రై చేశాను, ప్రయత్నించాను కూడా. ఏది నా 16 ఇయర్స్ ఉన్నప్పుడు, 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోవాలని చాలా ప్రయత్నాలు చేసేవాడిని. ఎందుకో ఏదో తెలియని కలవరం వెంటాడుతుండేది. చావు నన్ను వెంటాడుతుండేది, మరణం నన్ను వెంటాడుతుండేది, మరణ దూత నన్ను వెంటాడుతుండేది. ఎన్నోసార్లు ట్రై చేశాను, చనిపోవాలి. ఏదో 16 సంవత్సరాల వయసుకి ఏం తెలుస్తుందండి లైఫ్? ఏదో లైఫ్ అంతా అయిపోయినట్లు చనిపోవాలి అనుకుంటుండేవాడిని. కానీ ప్రభు నన్ను ప్రతిసారి కాపాడుతూ వచ్చాడు. ఎందుకు కాపాడాడో నాకు అర్థం కాలేదు, ఎందుకు రక్షించాడో నాకు అర్థం కాలేదు, ఎందుకు దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అనారోగ్యపు పరిస్థితులు. దేవుడు ఎందుకు బతికించాడో తెలియదు. ప్రైజ్ లార్డ్. నేను తమ్ముడు విజయ్ నేను ఒకసారి బైక్ మీద వస్తూ ఉన్నప్పుడు ప్రొద్దుటూరు దగ్గర నాకు యాక్సిడెంట్ జరిగింది. గుర్తుందన్న? నీవు నేనే కదా, బైక్ మీద వస్తూ ఉన్నాం, షాపింగ్ చేసుకుని. క్రిస్మస్ టైం అది. కూర్చున్నాను, థ్యాంక్ యూ. క్రిస్మస్ టైం అది. నేను తను ఇద్దరు షాపింగ్ చేసుకుని బైక్ మీద వస్తున్నాం. తను వెనక ఉన్నాడు బైక్లో, నేను ముందు బండి తోలుతూ ఉన్నాను. ఆ ప్రొద్దుటూరు దాటిన తర్వాత ఎక్కడ ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించాము. అంతవరకు గుర్తుంది నాకు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి తను చెప్తేనే నాకు తెలుసు, పంది ఏదో అడ్డం వచ్చిందంట. ఇక బైక్ నుండి పడిపోయాము, దెబ్బలు తగిలింది. అసలు ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా తెలీదు. సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినట్టుంది, మేబీ బ్యాలెన్స్ లేదేమో తెలియదు. వాళ్ళు అప్పుడు చిన్న బ్రదర్ అయినా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సరే పైసలన్నీ షాపింగ్ చేసేసాను. నా చేతిలో డబ్బులు ఉంటే అసలు ఆగుతుందో చెప్పండి? ఈ రోజు కాదు, ఆ రోజు విత్తనమే అది. మొత్తం ఉన్న డబ్బంతా ఖాళీ చేసుకుని షాపింగ్ చేసాము. జేబులో అసలు ఒక్క 1 రూపీ కాయిన్ ఉందంట. 1 రూపీ కాయిన్ అంతే. మొత్తం అంటే మనకు అవసరం లేదా, పెట్రోల్ అంతా కూడా పోయించేసి వెళ్ళిపోతాం కదా ఒక గంటలో అనుకొని బైక్ స్టార్ట్ చేసాము. తమ్ముడు చూస్తా, తన దగ్గర డబ్బులు లేవు, నేనేమో పడిపోయి ఉన్నాను. నన్ను తీసుకొచ్చి అక్కడ పక్కన కూర్చోబెట్టారంట. ఏమీ నాకు తెలీదు. ఇంచుమించు ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అసలు ఏంటో తలకు దెబ్బ తగిలినట్టుంది, ఏం జరిగింది తెలియదు. అట్లా ఏం జరుగుతుంది తీసుకెళ్ళి అన్నాడు, కూర్చోబెట్టున్నారు. ఆ తర్వాత నా జేబులో 1 రూపీ కాయిన్ ఉంటే ఆ 1 రూపీ కాయిన్ తీసుకెళ్ళి అక్కడెక్కడో ఫోన్ కాల్ చేస్తే అక్కడ మన విశ్వాసులకి 1 రూపాయి ఉంది. ఆ కాయిన్కి వాళ్ళు ఫోన్ ఎత్తాలి. ఆ కాయిన్కి వాళ్ళు ఫోన్ ఎత్తలేదనుకోండి, మరలా ఇంకో కాల్ చేయడానికి ఇంకొక రూపాయి కాయిన్ లేదనమాట. ఒకే కాయిన్ ఉంటే ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు ఫోన్ అందుకుని ఆ తర్వాత వచ్చారు. వాళ్ళు వచ్చిన చాలాసేపుకి నేను యథార్థంగా చెప్తున్నానండి, ఎక్కడో వెళ్ళిపోయింది, కోమాలకు వెళ్ళిపోయినట్టుంది మైండ్. నేను మరలా స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు ముందు గుర్తుకొచ్చింది దైవజనులు యేసన్న గారు అనమాట. దైవజనులు యేసన్న గారు గుర్తుకొచ్చింది. మా అమ్మ నాన్న గుర్తుకు రాలేదు, నాకు యేసన్న గారు గుర్తుకొచ్చారు. నేను ఎవరిని అంటే నేను యేసన్న గారు సంస్థలో సేవ చేస్తున్నాను గుర్తుకు తెచ్చుకొని ఆ తర్వాత చేతికంతా దెబ్బ తగిలితే ఆ తర్వాత తీసుకెళ్ళారు నన్ను. ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని దేవుడు తప్పిస్తూ రక్షిస్తూ, ఎప్పుడో చచ్చిపోవలసిన వాడిని, ఎప్పుడో మట్టిలో కలిసిపోవలసిన వాడు, ఎన్నెన్నో ప్రమాదాలు, ఎన్నెన్నో అపాయాలు దేవుడు దాటించుకుంటూ నన్ను తీసుకొచ్చాడంటే మనం ఏదో అని కాదండి. దేవుడికి మన మీదున్న జాలి, దేవుడికి మన మీదున్న కనికరాన్ని బట్టి నా ప్రార్థనలన్నీ దేవుడు ఆలకేస్తాడు. నేటికి నా ప్రార్థన దేవుడు వింటున్నాడంటే అతిశయం కాదు, కానీ ఆయన కరుణతో కనికరంతో నన్ను ప్రభు నిలబెట్టాడు. ఆయన కరుణకు ఆయన జాలికి నేను రుణపడి ఉన్నాను ప్రభుకి.